alcohol, ketone to alcohol, ketone to alcohol, acid to alcohol, acid chloride to alcohol, ester alcohol, anhydride alcohol, epoxide alcohol. ఇంకా మనం ఇంకా రాయాల్సింది B2H6 ఎవరు B2H6 by THF. THF అంటే టెట్రాహైడ్రోఫ్యూరాన్. ఈథర్ ఇది సాల్వెంట్. ఈ కేసులో ఏమైంది? యాసిడ్ కన్వర్టెడ్ టు ఆల్కహాల్. గుర్తుపెట్టుకోండి. సేమ్ B2H6 అంటే BH3A, NaBH4 లో BH3 వచ్చింది, అదే మెకానిజం. So acid to alcohol, aldehyde to alcohol, aldehyde to alcohol, ketone to alcohol. B2H6 acid, aldehyde, ketone, that's all. Remaining function group effect కావు. ఆల్కైల్ హాలైడ్ కానీ, యాసిడ్ క్లోరైడ్స్, ఎస్టర్. ఇక్కడ ఎస్టర్ టు ఆల్కహాల్ ఇస్ దేర్, బట్ వెరీ పూర్ ఈల్డ్, అంటే ఆల్మోస్ట్ రియాక్షన్ లేదని చెప్పాలి. కనుక ఎస్టర్, ఎమైడ్, సైనైడ్, NO2 గ్రూప్, ఇవి ఏ ఫంక్షన్ గ్రూప్ ఎఫెక్ట్ కావు. నాట్ ఎఫెక్ట్, నాట్ ఎఫెక్ట్. నాట్ ఎఫెక్ట్. ఓకే, ఇవి కావు, గుర్తుపెట్టుకోండి. ఫంక్షన్ గ్రూప్ ఎఫెక్ట్ కావు, ఇవే అంతే. సరేనా? నౌ విల్ సీ ద అప్లికేషన్స్. అన్ని ఒకే దగ్గర రాస్తాను, నీట్ గా రాసుకోండి. ఎస్టాలియేట్, example H2 by catalyst. Next one lithium aluminum hydride. అన్ని రియేజెంట్స్ ఇక్కడ రాస్తాను నేను. SBH, SBH, sodium ethyl alcohol, sodium ethyl alcohol, B2H6 by THF, B2H6 by THF. సరేనా? నా ఆన్సర్ చెప్పండి. H2 by ఎస్టాలియేట్, ఇది ఫంక్షన్ గ్రూప్ ఆల్డియేట్. H2 by క్యాటలిస్ట్ ఏమైంది అన్నాం? ఆల్డియేట్ టు ఆల్కహాల్. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ సేమ్, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ లో కూడా ఆల్డియేట్ టు ఆల్కహాల్. సోడియం బోరోహైడ్రైడ్ ఆల్డియేట్ టు ఆల్కహాల్.
sodium ethyl alcohol, aldehyde to alcohol, B2H6. ఏ రియేజెంట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఏ రియేజెంట్ ఇచ్చినా ఆల్డిహైడ్ ఆల్కహాల్ అవుతుంది. చూడండి ఇక్కడ చాలా రియేజెంట్స్ రాశాం, ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి, జాగ్రత్త చూసుకోరి సరేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ కీటోన్. Ketone, different reagents I am taking. H2 by catalyst. తర్వాత lithium aluminum hydride, sodium borohydride, sodium ethyl alcohol, B2H6THF. చెప్పండి నాన్న, ఇవన్నీ మెకానిజం రాసి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ నేను తీసుకునేది, అప్పుడు ప్రతిదానికి వేరువేరుగా రాస్తే ఇప్పుడు అన్ని ఒక దగ్గర ఉన్నాయి. ఎందుకు ఒక దగ్గర రాస్తున్నాడు గుర్తుపెట్టుకోవడం ఈజీ కదా, అన్ని రియేజెంట్ ఒకే దగ్గర రాస్తున్నా. ఏంటి ఆన్సర్? H2 by catalyst. కీటోన్ ఏమైంది నాన్న? కీటో గ్రూప్ ఆల్కహాల్. ఏ ఆల్కహాల్? సెకండరీ. CH3 CH here our OH, secondary alcohol. లిథియం అల్యూమినేట్ ఇచ్చిన సేమ్ ఆన్సర్. SBH సేమ్ ఆన్సర్. ఓకే, సోడియం ఇథైల్ ఆల్కహాల్. B2H6 కూడా సేమ్, ఎందుకంటే ఆల్డిహైడ్ కీటోన్ మనకున్న అన్ని రియేజెంట్ ఎఫెక్ట్ అవుతున్నాయి, అన్ని సెకండరీ ఆల్కహాల్సే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎస్టిక్ యాసిడ్. ఇది ఫంక్షన్ గ్రూప్, రియేజెంట్ H2 by catalyst, lithium aluminum hydride, sodium borohydride, sodium ethyl alcohol, B2H6THF. సో ఈ ఆన్సర్ చూడండి, చెప్పండి ఆన్సర్. COCH. ఇప్పుడు చెప్పండి, యాసిడ్ H2 by catalyst లో ఇక్కడ ఆల్కహాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నో. ఆల్కహాల్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ లో ఎస్. యాసిడ్ కన్వర్టెడ్ టు ఆల్కహాల్, ఇక్కడ ఇది రాదు. సోడియం బోర్హైడ్రైడ్ లో నో రియాక్షన్, అంటే ఆల్కహాల్ రాదు. సోడియం ఇథైల్ ఆల్కహాల్ కూడా నో ఆల్కహాల్. B2H6 లో ఎస్. ఇప్పుడు యాసిడ్ ఫంక్షన్ గ్రూప్ ఉంది, యాసిడ్ ఫంక్షన్ నాన్న. ఈ యాసిడ్ ఫంక్షన్ గ్రూప్ ఏమైంది? లిథియం అల్యూమినియం హైడ్రైడ్ లో ఎఫెక్ట్ అవుతుంది, B2H6 లో ఎఫెక్ట్ అవుతుంది. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ లో ఎఫెక్ట్ అవుతుంది, B2H6 లో కూడా ఎఫెక్ట్ అవుతుంది. సరేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ యాసిడ్ క్లోరైడ్. సో H2 by catalyst, lithium aluminum hydride,
sodium borohydride, sodium ethyl alcohol, B2H6 by THF nana. చెప్పండి. H2 by acid chloride no reaction. Sodium ethyl alcohol no reaction, B2H6 no reaction. Only lithium aluminate acid chloride reduced to alcohol. So SBH కూడా same acid chloride to alcohol. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, యాసిడ్ క్లోరైడ్ రెండిట్లో ఆల్కహాల్ వస్తుంది, కానీ అన్ని రియేజెంట్ తో కాదు. ఇచ్చే రియేజెంట్ చాలా జాగ్రత్త, సెలెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. సరేనా? నెక్స్ట్ ఎస్టర్. H2 by catalyst, lithium aluminum hydride, sodium borohydride, sodium ethyl alcohol, sodium by xylene hydrolysis, B2H6 by THF, B2H6 by THF. ఓకేనా? చెప్పండి. ఇప్పుడు ఎస్టర్ ఇది ఫంక్షన్ గ్రూప్. ఏమనుకున్నా ఇక్కడ బాండ్ క్లివేజ్ హియర్. H2 by catalyst no reaction. H2 by catalyst తో ఎస్టర్ ఎఫెక్ట్ కాదు. లిథియం అల్యూమినేట్ ఎస్, ఎస్టర్ లో CH3 the main plus ethyl alcohol. SBH no reaction. Sodium ethyl alcohol Boveldt blank reduction. సోడియం xylene ఏం చెప్పిన, ఎప్రోటిక్ సాల్వెంట్. రెండు ఎస్టర్ కపుల్ అయితే అని చెప్పిన, ఇటువైపు కీటో గ్రూపు రెండు కలిపి డైకీటోన్ వస్తాయని చెప్పిన. మారింది, సాల్వెంట్ మారింది. ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్, ఇక్కడ xylene. B2H6 లో రియాక్షన్ ఈస్ దేర్, బట్ ఏమన్నాం, వెరీ పూర్, ఆల్మోస్ట్ లేదని చెప్పాలి. ఇలా ఎస్టర్ ఇచ్చినప్పుడు రియాక్షన్, రియేజెంట్ బట్టి ఆన్సర్ రాస్తున్నా నేను. సరేనా? ఓకే. ఇదో డబుల్ బాండ్ ఆల్డిహైడ్, కాంజుగేటెడ్ ఆల్డిహైడ్. కీటోన్ తీసుకోవచ్చు మీ ఇష్టం. కాంజుగేటెడ్ ఆల్డిహైడ్ ఇచ్చాను. H2 by catalyst, lithium aluminum hydride, sodium borohydride. డబుల్ బాండ్ ఆల్రెడీ రెండు ఉన్నాయి ఫంక్షన్ గ్రూప్స్. ఓకేనా? రెండు ఫంక్షన్ గ్రూప్ తీసుకున్నారా? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇలా రియేజెంట్స్ ఉన్నాయి. చెప్పండి ఏమైంది? H2 by catalyst డబుల్ బాండ్ యాడ్ అయితే అని చెప్పిన, సబటైర్ సెంటెన్స్ రియాక్షన్.
H2 by catalyst double bond. Aldehyde కూడా ఆల్కహాల్ అంటే కాంజుగేటెడ్ అయినా నాన్ కాంజుగేటెడ్ అయినా H2 by డబుల్ బాండ్ ఎఫెక్ట్ అవుతుంది, ఆల్డిహైడ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఆన్సర్ ఏం రాయాలి? ఇక్కడ చాలా తేడా ఉంటది. ఇవే ర్యాంక్ డిసైడింగ్ క్వశ్చన్స్ ఇట్లాంటివే. ఇది డబుల్ బాండ్ రెడ్యూస్ అయింది ఆల్డిహైడ్ టు లిథియం అల్యూమినియం హైడ్రైడ్. డబుల్ బాండ్ డస్ నాట్ ఎఫెక్టెడ్. చూడండి ఇక్కడ డబుల్ బాండ్ యాసిడ్ గా ఉంది. డబుల్ బాండ్ యాసిడ్ ఉంది నాన్న. అంటే ఏమైంది? ఓన్లీ ఈ ఆల్డిహైడ్ కాస్త ఆల్కహాల్ అయింది. అవునా? ఆల్డిహైడ్ కాస్త ఆల్కహాల్ అయింది. జాగ్రత్త. మరి SBH లో కూడా డబుల్ బాండ్ యాసిడ్ బట్ ఆల్డిహైడ్ టు ఆల్కహాల్. చూడండి నేను మార్కౌట్ చేస్తున్నా. డబుల్ బాండ్ ఎఫెక్ట్ కాలే, కానీ ఆల్డిహైడ్ ఎఫెక్ట్ అయింది. రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, డబుల్ బాండ్ ఉంది, ఆల్డిహైడ్ రెండు ఉన్నాయి. H2 by catalyst లో రెండు ఎఫెక్ట్ అయినాయిరా. జాగ్రత్త చూసుకోరి. H2 by catalyst లో రెండు ఎఫెక్ట్ అవుతున్నాయి. మీకు మెకానిజమ్స్ అన్ని ఇచ్చాను, ఏదో ఎగ్జాంపుల్ రాయటం గుడ్డిగా నేను. తర్వాత సోడియం ఇథైల్ ఆల్కహాల్. ఇక్కడ ఆన్సర్ CH3 CH2 CH2 CH2OH. ఏమైంది? ఆల్ ఆర్ ఎఫెక్టెడ్. కాంజుగేటెడ్ లో కాంజుగేటెడ్ క్లియర్ గా ఉండాలి. సోడియం ఇథైల్ ఆల్కహాల్ కాంజుగేటెడ్ డబుల్ బాండ్ రెడ్యూస్డ్. క్లియర్ రాసుకోండి. ఇన్ presence of sodium ethyl alcohol, in presence of sodium ethyl alcohol, conjugate double bond also affected. Conjugated double bond also affected. In sodium ethyl alcohol, conjugated double bond also affected. B2H6 హైడ్రోబోరేషన్ నిన్న ఎడిషన్ ఆఫ్ వాటర్ టు డబుల్ బాండ్ అన్నా, అంటే ఇక్కడ డబుల్ బాండ్ ఇక్కడ కూడా ఎఫెక్ట్ అవుతుంది. రెండు చూడండి ఎక్కడ ఎఫెక్ట్ అయింది ఎక్కడ కాలేదో రెండు అన్ని చూసుకోవాలి మీరు. కొన్నిసార్లు వితౌట్ కాంజుగేషన్ నాన్ కాంజుగేటెడ్ అంటే డబుల్ బాండ్ ఉంది, సి డబుల్ బాండ్ ఆల్డిహైడ్ కీటోన్ లెక్కనే. చెప్పండి. H2 by catalyst, lithium aluminum hydride, sodium borohydride, sodium ethyl alcohol, B2H6 by THF. B2H6 by THF. గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ టేకింగ్ టూ ఫంక్షన్, డబుల్ బాండ్ కీటోన్. H2 by catalyst ఏమైతుంది? క్లియర్ గా ఉండాలి. డబుల్ బాండ్ ఎఫెక్ట్ అవుతుంది, డబుల్ బాండ్ ఎఫెక్ట్ అయింది, కీటోన్ రెండు ఎఫెక్ట్ అయినాయి. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ లో కీటోన్ ఎఫెక్ట్ అండ్ డబుల్ బాండ్ నాట్. Double bond not affected, keto affected. Lithium aluminate conjugated ఉన్నా నాన్ డబుల్ బాండ్ ఎఫెక్ట్ కావట్లేదురా. కాంజుగేటెడ్ అయినా నాన్ కాంజుగేటెడ్ రెండు రాస్తున్నా. SBH కూడా ఇది
రావది కీటో గ్రూప్ ఎఫెక్ట్ అవుతుంది, డబుల్ బాండ్ ఎఫెక్ట్ కావట్లేదు. సోడియం మిథైల్ ఆల్కహాల్ ఇక్కడ కూడా కాంజుగేటెడ్ కదా, నాన్ కాంజుగేటెడ్, డబుల్ బాండ్ ఎఫెక్ట్ కావట్లే, కీటోన్ ఎఫెక్ట్ అయింది. ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఏమైంది నాన్న చూడండి, సోడియం మిథైల్ ఆల్కహాల్లో డబుల్ బాండ్ కూడా ఎఫెక్ట్ అయింది, కాంజుగేటెడ్ అవ్వడం. ఇందుకోసం నీట్ గా నోట్స్ రాసుకోమన్నది. కాంజుగేటెడ్ ఎఫెక్ట్ అయితే, నాన్ కాంజుగేట్ ఎఫెక్ట్ కాదు. B2H6 లో డబుల్ బాండ్ ఏదైనా ఎఫెక్టే. డబుల్ బాండ్ ఏదైనా ఎఫెక్టే కదా. సి డబుల్ బాండ్ రెండు ఎఫెక్ట్ అవుతున్నాయి. సరేనా, తేడా రాసుకున్నారా? కాంజుగేటెడ్ నాన్ కాంజుగేటెడ్ కి జాగ్రత్త చూసుకోరి. రెండు ఫంక్షన్స్ రాసి, ఒకటి కాదు. ఆల్డిహైడ్ ఉంది, కీటోన్ రెండు ఉన్నాయి. H2 by catalyst, lithium aluminum hydride, sodium borohydride, sodium methyl alcohol, B2H6 by THF. రెండు తీసుకున్నా, ఆల్డిహైడ్ ఫంక్షన్ గ్రూప్ తీసుకున్నా, కీటోన్ రెండు తీసుకున్నారా? చూడండి, రెండు చూడండి. ఆల్డిహైడ్, కీటో రెండు ఉన్నాయిగా. చెప్పండి. H2 by catalyst ఏమైతే ఆల్డిహైడ్ రెడ్యూస్ అయింది, కీటోన్ రెండు. అంటే ఆల్డిహైడ్ టు ఆల్కహాల్, కీటోన్ టు ఆల్కహాల్. లిథియం అల్యూమినేట్ అదే ఆన్సర్, సోడియం బోర్హైడ్రేట్ అని అదే, సోడియం అన్నిట్లో రెండు రెడ్ అవుతాయి. రెండు రెడ్ అంటే రెండు రిడక్షన్ అవుతాయి. ఏ రియేజెంట్ ఇచ్చినా ఆల్డిహైడ్ కి రెండు ఎఫెక్ట్ అయితే అనుకుందాం. సరేనా, జాగ్రత్త రాసుకోండి, నేను చాలా రాస్తున్నా ఎగ్జాంపుల్స్. కీటోన్ అంటే యాసిడ్, H2 by catalyst, lithium aluminum hydride, sodium borohydride, sodium methyl alcohol, B2H6 by THF. రెండు ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. కీటో ఫంక్షన్ ఉంది, యాసిడ్ ఉందిరా. కీటో ఫంక్షన్, యాసిడ్, బోత్ ఆర్ దేర్. మరి H2 by catalyst ఇస్తే ఏమైంది? టూ ఫంక్షన్స్ ఉన్నాయి, కీటో అండ్ యాసిడ్, బోత్ ఆర్ దేర్. చెప్పండి ఆన్సర్. H2 by catalyst, ketone to alcohol, acid no. Acid effect కావట్లే. నెక్స్ట్, లిథియం అల్యూమినం హైడ్రైడ్ లో కీటోన్ టు ఆల్కహాల్,
యాసిడ్ టు ఆల్కహాల్ రెండు ఎఫెక్ట్ అయినాయి. లిథియం ఆలిన్ రెండు ఎఫెక్ట్ అయినాయి. సోడియం బోరోహైడ్రైడ్ లో చెప్పండి ఏ ఎఫెక్ట్ అవుతుంది? కీటోన్ ఎఫెక్ట్ అవుతుంది కానీ యాసిడ్ రిమైన్ యాసిడ్. యాసిడ్ ఎఫెక్ట్ కాలే. సోడియం ఇథైల్ ఆల్కహాల్లో కీటోన్ ఎఫెక్ట్ అవుతుంది. యాసిడ్ ఎఫెక్ట్ కావట్లే. B2H6 లో కీటోన్ ఎఫెక్ట్ అవుతుంది. యాసిడ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు రియేజెంట్ ఇంపార్టెంట్. రియేజెంట్ బట్టి ఆన్సర్ ఉంటున్నాయి. మన ఇష్టం ఉన్నట్టు రాయడానికి కుదరదు. ఒక్కో దగ్గర రిడక్షన్ అవుతుంది, ఒక దగ్గర సెలెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. నీట్ కానీ మెయిన్స్ కానీ క్వశ్చన్స్ అంబిగ్యూటీ ఉంటాయి. మనకు రియేజెంట్ మీద క్లారిటీ ఉంటే ఆన్సర్ రాస్తాం, లేకపోతే కృష్ణార్పణం. కృష్ణార్పణం రాసుకున్నారా? నెక్స్ట్ ఆల్డిహైడ్ యాసిడ్ క్లోరైడ్ రెండు తీసుకుంటాను నేను. H2 by catalyst, lithium aluminum hydride, sodium borohydride, sodium biethyl alcohol, sodium biethyl alcohol, B2H6 by THF. సరేనా? రెండు ఉన్నాయి. ఆల్డిహైడ్ ఫంక్షన్ గ్రూప్, యాసిడ్ క్లోరైడ్ రెండు ఉన్నాయి. చెప్పండి. H2 by catalyst లో aldehyde reduced to alcohol, but acid chloride does not affect it. Acid chloride effect కావట్లే. బట్ లిథియం అల్యూమినం హైడ్రైడ్ ఏం రాసుకున్నావురా? ఆల్డిహైడ్ ఆల్కహాల్ గా మారిపోతుంది. యాసిడ్ క్లోరైడ్ ఆల్సో కన్వర్టెడ్ ఆల్కహాల్ రెండు. పైన యాసిడ్ క్లోరైడ్ మారలే H2 by catalyst లో. రియేజెంట్ ఇంపార్టెంట్. రియేజెంట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ రియేజెంట్ బట్టి ఆన్సర్ వస్తుంది. SBH లో కూడా ఏమైంది చెప్పండి. ఆల్డిహైడ్ టు ఆల్కహాల్, యాసిడ్ క్లోరైడ్ కూడా ఆల్కహాల్. బట్ సోడియం ఇథైల్ ఆల్కహాల్ ఏమైంది నాన్న? ఆల్డిహైడ్ టు ఆల్కహాల్, but acid chloride does not affect it. Aldehyde to alcohol, acid chloride does not. Now B2H6 లో same aldehyde to alcohol, acid chloride does not affect it. Acid chloride does not affect it. The reagent important రా. అందుకోసం ఫస్ట్ ప్రతిదాన్ని వేరువేరుగా రాశాను. 1 by 1 రాసుకున్నాం వేరువేరుగా. కానీ ఇప్పుడు అన్ని కలిపి రాస్తున్నాం. అన్ని కలిపి ఉంటాయి కదా, చూసుకోండి. రియేజెంట్ దాని అప్లికేషన్ ఏందో క్లారిటీ ఉంటేనే ఆన్సర్ వస్తుంది.
రెండు ఫంక్షన్ తీసుకుంటా ఉన్నా. H2 by catalyst, lithium aluminum hydride, sodium borohydride, sodium ethyl alcohol, B2H6 by THF, B2H6 by THF. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. H2 by catalyst, aldehyde to alcohol, ester does not affect it. No, ester as is. సరేనా? లిథియం అల్యూమినైడ్ ఏమైంది? ఆల్డిహైడ్ టు ఆల్కహాల్, ఎస్టర్ కూడా ఆల్కహాల్. SBH లో ఆల్డిహైడ్ ఆల్కహాల్, ఎస్టర్ నాట్ ఎఫెక్టెడ్. సోడియం బోరైడ్ ఎస్టర్ ఎఫెక్ట్ కాదు కదా? కాదు. సోడియం ఇథైల్ ఆల్కహాల్, sodium ethyl alcohol, aldehyde to alcohol, ester to alcohol. ఇక రెండు ఎఫెక్ట్ అవుతాయి. రెండు. B2H6 అయితే B2H6 లో aldehyde to alcohol, ester does not affected. ఇలా మీరు క్లియర్ గా ఏవి ఎఫెక్ట్ అవుతున్నాయి, ఏవి ఎఫెక్ట్ కావు చూసుకోండి. 3 రోజుల నుంచి ఇవే రాస్తున్నా. రిడక్షన్ ఆఫ్ కార్బన్ 3 days అవుతుంది. 3 classes ఇవే. అంటే ఎంత ఇంపార్టెంట్ చూడండి. 3 classes మనం అన్ని డిస్కస్ చేస్తుంటే ఎంత ఇంపార్టెంట్ చూసుకోవాలి మీరు. చూసారా? ఓకేనా? రాశారా? ఇలా మనం రెండు ఫంక్షన్ తీసుకున్నప్పుడు రాసుకోవచ్చు. సరేనా? జాగ్రత్త రాసుకున్నారు అన్ని. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ డబుల్ బాండ్ ఎవరితో కాంజుగేషన్ ఉంది? ఆరోమాటిక్ రింగ్ తోటి. డబుల్ బాండ్ ఆరోమాటిక్ రింగ్ తో కాంజుగేషన్. అదే రాశాను నేను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ H2 by catalyst. lithium aluminum hydride, sodium borohydride by hydrate, sodium ethyl alcohol, B2H, TH. చెప్పండి.
ఏమైంది H2 by catalyst లో aromatic ring does not affected CH చెప్పాను కదా, డబుల్ బాండ్ ఎక్కడున్నా ఎఫెక్ట్ అవుతుంది, కానీ లిథియం అల్యూమినేటెడ్ రూమ్ టెంపరేచర్. చెప్పండి, ఇక్కడ ఎప్పుడైతే ఈ aromatic రింగ్ డబుల్ బాండ్ తో కాంజుగేషన్ ఉందో, క్లియర్ గా పిహెచ్ ఉంది, aromatic రింగ్ కాంజుగేట్ విత్ డబుల్ బాండ్, అప్పుడు ఈ లిథియం అల్యూమినేటెడ్ తోటి డబుల్ బాండ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇంత ముందు దాంట్లో వేరే ఉంది, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. aromatic రింగ్ లో aromatic రింగ్ కాంజుగేటెడ్, అప్పుడు డబుల్ బాండ్ ఎఫెక్ట్ అయింది, నార్మల్ కాంజుగేషన్ కాలే. నీకు ఆ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఈ ఎగ్జాంపుల్ తేడా ఉంది, డిఫరెంట్ గా ఉన్నాయి. ఎస్బిహెచ్ అది ఏదైనా కూడా రిడక్షన్ కాదు, అది ఏదైనా కూడా రిడక్షన్ కాదు. సోడియం ఇథైల్ ఆల్కహాల్ తోటి ఏమైంది, కాంజుగేట్ అయినప్పుడు రిడక్షన్ అయింది అనుకున్నాం మనం. BTH6 లో నార్మల్లీ డబుల్ బాండ్ రెడ్యూస్ అవుతుంది, కాంజుగేటెడా నాన్ కాంజుగేట్ అవసరం లేదు. BTH6 లో డబుల్ బాండ్ హైడ్రోబోరేషన్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర డబుల్ బాండ్ డస్ నాట్ ఎఫెక్టెడ్. హియర్ డబుల్ బాండ్ is not affected, డబుల్ బాండ్ నాట్ ఎఫెక్టెడ్, ఓన్లీ ఆల్కహాల్ ఎఫెక్ట్ అయింది. ఇది రూమ్ టెంపరేచర్ అయితే చూడండి, రూమ్ టెంపరేచర్ డబుల్ బాండ్ ఎఫెక్ట్ అయింది, ఆల్డిహైడ్ రెండు ఉన్నాయి. సేమ్ లిథియం అల్యూమినేటెడ్, అదే లిథియం అనేది 0 డిగ్రీస్ అయితే డబుల్ బాండ్ ఎఫెక్ట్ కావట్లేదు. ఇవన్నీ చాలా డీవియేషన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోరి. వాటి బట్టి మన కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. సరేనా? ఓకేనా? రాసుకున్నారా? వీడియో రాయండి. రాసిరారా? చెప్పండి. ఓకే, నా H2 by లో ఏమైంది, కీటోన్ ఉంది, ఆల్డిహైడ్ 3 ఉన్నాయి. కీటో గ్రూప్, ఆల్డిహైడ్ గ్రూప్, 3 ఫంక్షన్స్ ఉన్నాయి. H2 by క్యాటలిస్ట్ ఏమైతే ఆల్డిహైడ్ రెడ్యూస్ టు ఆల్కహాల్
ketone to alcohol, acid group does not. Lithium aluminum hydride లో aldehyde to alcohol, ketone to alcohol, acid chloride కూడా alcohol, SBH. Aldehyde to alcohol, COH does not affect, ketone to alcohol. జాగ్రత్త చూసుకోరి, ఇక్కడ acid does not affect. Sodium ethyl alcohol, alcohol. BTH6, అలా 3 ఎఫెక్ట్ అవుతున్నాయి. 3 ఆర్ ఎఫెక్టెడ్. నీట్గా రాసుకోండి. నీట్గా రాసుకోండి. ఇక్కడ 4 ఫంక్షన్ తీసుకున్నా, 1 కాదు 2 కాదు, గుర్తుపెట్టుకోరి. ఎందుకంటే మీ థింకింగ్ లెవెల్ పెరగాలి, బట్టిది కాదు. ముందు అంటే ఏవేవి ఎఫెక్ట్ ఏదైనా ఐడియా ఉంటే ఆన్సర్ మీరే రాస్తారు. కన్ఫ్యూజ్ చేయడానికి మనకి ఇస్తారు, ఇట్లా మోర్ ఫంక్షన్స్ ఇస్తారు. రాసుకున్నారా? నీట్గా రాసుకోరు. ఓకే, చెప్పండి ఆన్సర్. H2 క్యాటలిస్ట్ లో ఎస్టర్ కాదు, యాసిడ్ క్లోరైడ్, కీటోన్ ఎఫెక్ట్ అయితే ఆల్డిహైడ్. సో ఇది ఆల్కహాల్ గా రెడ్యూస్ అవుతుంది, యాసిడ్ క్లోరైడ్ యాసిడ్స్. ఆల్డిహైడ్ టు ఆల్కహాల్, ఎస్టర్. ఓన్లీ ఇక్కడ ఆల్డిహైడ్ కీటోన్ ఎఫెక్ట్ అయింది, ఈ 2 ఎఫెక్ట్ కాలే. లిథియం అల్యూమినం హైడ్రైడ్ ఏమైంది? అన్ని అవుతాయి. యాసిడ్ క్లోరైడ్ కూడా ఆల్కహాలే. ఆల్డిహైడ్ టు ఆల్కహాలే, ఎస్టర్ ఆల్కహాల్, అన్ని ఎఫెక్ట్ అయినాయి. SBH, SBH లో కీటోన్ టు ఆల్కహాల్,
aldehyde to alcohol, acid chloride alcohol, but ester is not affected. Ester effect కాలే. సోడియం మిథైల్ ఆల్కహాల్లో ketone affected, aldehyde group affected, acid chloride no, but ester to alcohol. ఇక్కడ యాసిడ్ రెండు తేడా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఆసిడ్ క్లోరైడ్ ఎఫెక్ట్ అయింది, ఇక్కడ కాలే. ఇక్కడ ఎస్టర్ ఎఫెక్ట్ కాలే, ఇక్కడ ఎస్టర్ అయింది. అంటే మెకానిజం ఇంపార్టెంట్ మనకి. మెకానిజం మీద క్లారిటీ ఉంటే ఆన్సర్స్ రాయొచ్చు. సరేనా? సో ఇక్కడ ketone reduced to alcohol, acid chloride not affected, aldehyde to alcohol, ester acetic, ester ఎఫెక్ట్ కాలే, యాసిడ్ క్లోరైడ్ ఎఫెక్ట్ కాలే. ఇలా మీరు మోర్ దాన్ వన్ ఫంక్షన్ ఇచ్చిన క్లారిటీ ఉండాలి. మోర్ దాన్ వన్ ఫంక్షన్ ఇచ్చిన క్లారిటీ ఉండాలి. నీట్ గా రాసుకోండి అన్ని. ఏవి ఎఫెక్ట్ అయితే ఏవే సైడ్ కూడా రాసుకోవచ్చు మీరు. సైడ్ లో ఏ గ్రూప్ ఎఫెక్ట్ అయితే ఏదంటే కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. సరే అన్ని గుర్తున్నాయంటే ప్రాబ్లం లేదు. అన్ని రాసుకోవాలి, ఏది ఎఫెక్ట్ అవుతుంది ఎఫెక్ట్ కావట్లే. ఓకే రాశారా? తర్వాత మీకు హోంవర్క్ ఇస్తాం, మీరు ఆన్సర్స్ రాయండి. రాసుకోండి. ఫస్ట్ డబుల్ బాండ్ ఇచ్చాను, ఇక్కడ ఆల్కైల్ హాలైడ్. అన్ని రియేజెంట్స్ రాసుకోండి నీట్ గా. రాశారా? నెక్స్ట్ ఎగ్జాంపుల్.
నీట్ గా రాసుకోరు అన్ని. సో మీరే సాల్వ్ చేయాలి. మీరు పంపట్లే. మొన్న కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన ఎవరు ఆన్సర్స్ పంపలే. వాట్సాప్ లో పెట్టాలి నాకు. చేస్తురా తెలియదు, ఎట్లా తెలుస్తుంది నాకు? రాస్తేనే కదా.